మైక్తోనే మాట్లాడుతున్నాను. హలో 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 వినిపిస్తున్నానా? హలో వినిపిస్తుందా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు నేను మిత్రుడు, కవిమిత్రుడు సయ్యద్ గఫార్ రాసినటువంటి జనన వాంగ్మూలం మీద నా చిన్న పరామర్శ మీకు వినిపిద్దాం అనుకుంటున్నాను. నేను ముందుగా హరియాలీ నిర్వాహకులు డాక్టర్ షాజహానా, స్కై బాబాలకు ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ కార్యక్రమంలో నా ప్రసంగం వింటున్న ప్రతి ఒక్కరికి నమస్తే. నేను మాట్లాడే ప్రతి మాట నేను ఈ సమాజం నుంచి ఏరుకున్నదే. సమాజాన్ని విశ్లేషించిన కవులు, తాత్వికులు, వివిధ అస్తిత్వవాదాల ఉద్యమకారుల మాటలను కొన్ని ఏరుకుని నా ప్రసంగానికి తోడు తెచ్చుకున్నాను. నేను విన్నది కన్నది విన్నవించడానికే నా ప్రయత్నం. నేను బాగా చెప్పగలిగినానంటే మీరు నా మాటలు బాగా విన్నారని అర్థం. నాకు బలం ఇచ్చినట్లు గుర్తు. నా మిత్రుడు గఫార్ తన కవిత్వాన్ని నేను క్రీశకం 1977 నుంచి చదివాను. ఈ క్రీశకం అనే మాట ఎందుకు వాడుతున్నానంటే ఆయన 77లో రాయడం మొదలుపెట్టిన కవిత్వాన్ని 2017లో అచ్చువేసినాడు కనుక తాను గొప్పగా కవిత్వం రాసిన ఆ కవిత్వాన్ని మనకు అందుబాటులోకి తేవడానికి 40 ఏళ్ళు పట్టిన ఈ రాయని భాస్కర్ని గురించి, ఆ రాసిన కవితల గురించి మాట్లాడతాం. ఈ గఫార్ జనన వాంగ్మూలం కేవలం 20 కవితల సంపుటే, కానీ ఒక శతాబ్దపు కాలపు ఒక అభివ్యక్తి, ఒక గొప్ప గొంతు. తన ఈ జనన వాంగ్మూలాన్ని అచ్చేసి మన ముందుకు తెచ్చినటువంటి మిత్రుడు మట్టి మనిషి వేనేపల్లి పాండురంగారావు గారు. ఆయనే 1998లో జల్జాలను కూడా అచ్చువేసి మన అందరికీ అందించాడు. జల్జల అప్పట్లో మరి తొలి ముస్లింవాద సాధికార సంకలనం. అది ముస్లింల దృష్టికోణం నుంచి సమాజాన్ని చూసేటువంటి ఒక చూపునిచ్చినటువంటి కవితా సంకలనం. ముస్లింవాదానికి గట్టి పునాది వేసింది. ఒక పోరాట గొంతుకతో చాలా స్పష్టంగా తన అభిప్రాయాన్ని తెలియజేసినటువంటి ఒక గొప్ప సంకలనం అది. కొన్ని సందేహాలకు సమాధానం ఇచ్చింది, కొన్ని సమాధానాలను సందేహాల పాలు కూడా చేసింది. గఫార్ కవితా సంకలనం మీద నా పరామర్శ కేవలం చాలా చిన్నది మాత్రమే. గఫార్ మామూలు కవిత్వమే రాసి ఉండొచ్చును, కానీ ఆ మనిషి యొక్క బహుముఖ ప్రజ్ఞ, అతడు కథకుడు, ముస్లింవాద కథలు రాసి చాలా గొప్ప చైతన్యాన్ని కలిగించేటువంటి రచనలు చేసినాడు. తాను ఒక ఫోటోగ్రాఫర్, ఒక నటుడు, ఒక గాయకుడు, వాట్ నాట్, బహుముఖ ప్రజ్ఞావంతుడు. కానీ తన కవిత్వం అచ్చువేయటంలో చాలా ఆలస్యం చేసినాడు. అయితే తన కవిత్వాన్ని మీ ముందు నేను పరామర్శ చేసే కన్నా ముందు 4 సామాజిక విషయాలను మాట్లాడుకోవడానికి ప్రయత్నిస్తాను. ఆధునిక మానవుడు తను స్వీయ స్పృహతో వచ్చినాడు. స్వీయ స్పృహ అంటే సెల్ఫ్ అంటే ఒకప్పుడు మతం అని అనుకునేది యూరోప్లో. అది వ్యక్తి స్వతంత్రంగా భావించినాడు. ఆ వ్యక్తి ఎరుకనే అప్పట్లో వాళ్ళు స్వేచ్ఛ అనుకున్నారు. అది మతం అణిచివేత నుంచి
వేరని తెలుసుకోవడానికి అది స్వతంత్ర భావన అనిపించింది. ఆ వ్యక్తిత్వం అనేదే అప్పటికి అది కొత్త ఆలోచన. మధ్యయుగాల మానవుని నుంచి ఆధునిక మానవుడు సెల్ఫ్ కాన్షియస్నెస్తో ఎరుకతోనే చాలా పరిణామం చెందిండు. సెల్ఫ్ అంటే నిజానికి విముక్త మానవుడు. మతం నుంచి బయటపడిన మానవుడు వ్యక్తిస్పృహ కలగడం ఒక రిలీజియస్ కంపల్సరీ నుంచి విముక్తంగా భావించాడు. ఆధునిక తత్వశాస్త్రం మెడిటేషన్స్ రాసినటువంటి డెకార్టే నేను అని చెప్పడానికి గుర్తు నేను ఆలోచిస్తున్నాను అంటాడు. ఏజ్ ఆఫ్ ఎన్లైట్మెంట్ హేతుబద్ధతున్న ప్రపంచం గురించి మాట్లాడుతుంది. ఉమ్మడి శ్రేయస్సు, ఉమ్మడి కార్యాచరణకు పూనుకోవాలనేటువంటి భావజాలం, మతపరమైన అణచివేత మీద తిరుగుబాటుగా వచ్చిన అభ్యుదయ భావజాలం కూడా మతం లెక్కనే కనిపిస్తుంది కనుక అది విప్లవశీలమైంది కాదని తిరుగుబాటు రచయితలు వ్యక్తిని ముందుకు తెచ్చినారు. టోటాలిటేరియన్ విజన్ ఒక అణచివేతగానే అనిపించింది. మతం చేసిందే సైన్స్ పేరు మీద, పొలిటికల్ థాట్ పేరు మీద, ఐడియాలజీ పేరు మీద ఈ దృక్పథం ఒక అణచివేతను తెస్తున్నదని అనేక రకాల స్పందనలు వచ్చినాయి. అస్తిత్వవాద అనే పేరు మీద వచ్చినటువంటి అప్పటి ఎగ్జిస్టాన్షియలిజం, జీన్ పాల్ సార్త్రే మనిషి తానేం కోరుకుంటున్నాడో పక్కవాడు అదే కోరుకుంటున్నాడు, మనిషికి సంపూర్ణమైన స్వేచ్ఛ ఉంటే నైతికంగా ఉంటాడు, దాన్ని తప్పించుకోలేడు, ఇతరుల మేలుకోలి బతుకుతాడు అన్నాడు. కానీ అట్లా జరగలేదు. దేశం జాతి ప్రాంతం సమాజం అనేది ఒకటి ఉందా? ఉంటే మరి ఏ మాటల వల్ల మనకు విముక్తి కలుగుతుంది అనుకున్నామో అవే ఆటంకాలుగా మారినప్పుడు మరి ఈ సమాజం ఎవరిది? ఆచరణలో ఎవరికి బలం ఉందో వారిదే ఈ సమాజం. మరి అయితే బలహీనులకు చోటెక్కడా? సమాజం అనేది ఒకటిగా లేదు. సమాజం అని మాట్లాడే మనిషిని అతడు ఏ సమాజం వాడని అడగడం ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి మెలకువ మనది. కులాతీత మతాతీత సమాజం అనేది ఆచరణలో సాధ్యమా? అదొక సుదూర స్వప్నంగానే నిలబడి ఉంది. సమాజానికి ఇప్పుడు వ్యతిరేకమైంది రాజ్యమే. రాజ్యానికి చెక్ పెట్టేది కాకపోతే ఇప్పుడు ఈ సమాజానికి, ఆ సమాజం సృష్టించే సాహిత్యానికి అర్థమే లేదు. మరి ఈ రాజ్యం యొక్క రాజకీయం అంటే ఏంటిది? రాజకీయం అంటే కొన్ని ప్రాధాన్యతల నిర్ణయం. ఎంపికైన రాజకీయ పక్షాల రాజకీయ ప్రాధాన్యతలను అమర్పరిచేదే ప్రభుత్వం. దానికి శాసన బలం ఉంటుంది, సాయుధ బలం ఉంటుంది. మనది ప్రపంచం అంగీకరించిన రాజకీయ ప్రజాస్వామ్యమే. ప్రాతినిధ్య ప్రజాస్వామ్యమే కావచ్చు, కానీ సామాజిక ఉద్దేశాలు రాజకీయ ఆకాంక్షలుగా మారే అవకాశం లేనప్పుడు అది ఏదైనా ఒకటే. సమాజం, రాజ్యం, ప్రభుత్వం వేరు అంశాలు. బలంగా ఉన్నవారి ఆకాంక్షల్ని అమలుపరుస్తుంది రాజ్యం. యాంత్రిక భౌతికవాదం, గతితరిక భౌతికవాదం ఈ రెండు ప్రాపంచిక దృక్పథాలు. ద స్టాండ్ పాయింట్ ఆఫ్ ద ఓల్డ్ మెటీరియలిజం ఈజ్ సివిల్ సొసైటీ. ద స్టాండ్ పాయింట్ ఆఫ్ ద న్యూ మెటీరియలిజం ఈజ్ అసోసియేటెడ్ విత్ హ్యుమానిటీ అంటాడు మార్క్స్. కొటేషన్ గొప్పదే, ఏది మరి ఆచరణ? వ్యక్తికి సమాజానికి పరస్పరాశ్రిత సంబంధం సమాజాన్ని, వ్యక్తిని ఎదురెదురుగా ఉంచి, సమాజాన్ని, రాజ్యాన్ని ఎదురెదురుగా పెట్టి, సామాజిక ఆకాంక్షల్ని రాజ్యం ప్రతిబింబించిన చోట రాజ్యాన్ని ప్రశ్నించే శక్తిగా సాహిత్యాన్ని గుర్తించాలి. సాహిత్యం ఒకటే రాజ్యానికి అవతల నిలబడి ప్రశ్నించగలిగే శక్తి కలిగినటువంటిది. మళ్ళీ అది డామినెంట్ గ్రూపుల ప్రతినిధిగా మారనంత వరకే ఈ సాహిత్యం విప్లవశీలాన్ని కలిగి ఉంటుంది. అధిక సంఖ్యాకుల హక్కులను ప్రశ్నించే అవకాశం అల్పసంఖ్యాకులకు ఎప్పుడూ ఉందని అంటాడు గాంధీజీ. అల్పసంఖ్యాకుల కొరకు ఇప్పుడు ప్రశ్నించే సాహిత్యం దానికి బాధ్యత వహించాలి. మానవ ధర్మానికి, రాజధర్మానికి సంఘర్షణ జరిగినప్పుడు సాహిత్యం నుంచి సమాజానికి బలం లభిస్తుంది. సాహిత్యం సమాజాన్ని పట్టించుకోవడం అంటే ఇదే. ఎక్కడ సామాజిక సమతౌల్యాన్ని రాజ్యం కలిచివేస్తుందో, డిస్టర్బ్ చేస్తుందో అక్కడ రాజ్యాన్ని ప్రశ్నించడం ద్వారా మనుషులను సాహిత్యం కలపగలుగుతుంది. అది సమాజం సాహిత్యానికి ఉన్న సంబంధం. రాజ్యం అనేది వర్గ స్వభావం అని మార్క్సిస్టులు, స్వాభావిక
పితృస్వామిక స్వభావిక సమాజం అని స్త్రీవాదులు, అగ్రకుల స్వభావం అని దళితవాదులు, మెజారిటీ స్వభావం అని ముస్లిం మైనారిటీ వాదులు అంటున్నారు. నిజమే, ఇప్పుడు రాజ్యం ఈ స్వభావాలన్నింటినీ కలుపుకొని కనబడుతుంది. మరి సమాజం అఖండమా? అయితే ఇది ఎవరి సమాజం? బహుళ సమాజాలకు బహుళ సాహిత్యాలు ఉన్నాయి. మరి ఆ సాహిత్యాల మధ్య సంబంధాలు ఏంటి? సమాజం అంటే ఏ సమాజం? సాహిత్యం అంటే ఎవరిది? ఎవరి కొరకు సాహిత్యం? ఈ సందర్భంలో ఒక సమాజం కొరకు ఒక సామాజికుడు రాసుకున్న సాహిత్యం ఇది. ముస్లిం సమాజం, ముస్లిమైన గఫార్ రాసిన జనన వాంగ్మూలం ఇది. ఇది 20 కవితల చిన్న పుస్తకం. ఒక రాజకీయ, సామాజిక, సాంస్కృతిక సంక్షోభం, బాబ్రీ మసీద్ ఉదంతం, బాబ్రీ మసీదును వివాదాస్పదం చేసిన ఒక రాజకీయ సంస్థ ఉద్యమం ముస్లింలందరి యొక్క దేశభక్తిని శంకించింది. మతం ప్రాతిపదికన దేశాన్ని మానసికంగా మళ్ళీ విభజించే ప్రయత్నం చేసింది. ఎవరి మతం వారికి ఉంది, ఎవరి మత విశ్వాసాలు వారికి ఉన్నాయి. ప్రజాస్వామ్య దేశంలో ఎవరి ప్రాథమిక హక్కులు వారికి ఉంటాయి. కానీ వాటిని మించినదేదో దేశవాసుల నడుమ గోడలు దింపుతూనే ఉంది. సంఖ్యాపరంగా మైనారిటీలు ముస్లింలు, మిగతా మైనారిటీ మతాల గురించి ముస్లింలంత చర్చ జరగలేదు. వాటి పట్ల ఉన్న సాఫ్ట్నెస్ ముస్లింల మీద లేదు. మత విశ్వాసాల ప్రాతిపదికన ప్రతి మతంలో కూడా ఛాందసులు ఉంటారు. నిజానికి వాళ్ళు తమ మతాల విశ్వాసాలను అర్థం చేసుకోలేని వారే. ప్రతీకలేవో, ప్రత్యక్షమైన జీవితమేదో విడమర్చుకోలేనివాడు ఎప్పుడు యుద్ధభ్రాంతిలోనే ఉంటాడు. అరాచకత్వం కూడా చేస్తుంటాడు. వారి వల్లనే సమాజంలో అస్థిమితత్వం నెలకొంటుంది. మొత్తం సమాజంలోనే అలజడి కలిగిస్తుంది. భయభ్రాంతులైన వారు, తమ ఉనికికి ప్రమాదం ఏర్పడిన వారు, అణిచివేయబడిన వారు గొంతు విప్పి ఎత్తుకున్నటువంటి ఒక ఉద్వేగాభివ్యక్తే ఈ కవిత్వం. అది ముస్లిం మైనారిటీ ప్రజల యొక్క కవిత్వం అయితే అదే మైనారిటీ ముస్లింల కవిత్వం. ఒకటే అలజడి సమూహంలోనూ ఏకాంతంలోనూ నన్ను భయవిహ్వలుని చేస్తుంది. నా నుండి నేను వేరై పరాయితనం ఆవహించకముందే, నా నుండి నన్ను వేరుపరచబడి నేను కృత్రిమంగా మారకముందే నన్ను నేను సరళంగా చెక్కుకోదలుచుకున్నాను. ఇప్పుడు అలజడిని నేను శ్వాసిస్తున్నాను అంటాడు గఫార్ ఏకోన్ముఖంగానే కవితలు. భారత సమాజ అంతర్భాగమైనటువంటి ముస్లింలను సామూహికంగా, వైయక్తికంగా భయవిహ్వలను చేస్తున్నటువంటి అభద్రతాభావం నుంచి తాను సరళంగా, అంటే ఒక ప్రజాస్వామిక భావజాలంతో తనను తాను మార్చుకుంటున్నాడు ఈ కవి. ఉద్వేగం నిండిన గొంతు, విచ్ఛిన్నమవుతున్న దేశ వ్యక్తిత్వాన్ని నిలుపుకోవాలనుకునేటువంటి భావంతో ఈ కవి తన కవిత్వాన్ని రాస్తున్నాడు. ఈ దేశపటాన్ని చుట్టజుట్టి నీ తల కింద పెట్టుకోవడానికి అది నీ అయ్య జాగీరు కాదు, అంగట్ల దొరికే కుంకుమ కాదు దేశభక్తి. తెగిన దేశ సరిహద్దు రేఖను అతికిన వీర జవాన్లలో మేము ఉన్నాం. ఇది ఎవరి దేశభక్తి ఎన్నిపాళ్ళలో నిక్కచ్చిగా తేలాలంటున్న, దేశానికి ఒక అంగాన్ని అమ్ముకుంటున్న వాళ్ళలో అయ్యల మియ్యల శాతాన్ని తేల్చమంటున్న అంగట్లో దొరికే కుంకుమ కాదు దేశభక్తి. ఇది గఫార్ జనన వాంగ్మూలంలో తాను ఇవ్వదలుచుకున్నటువంటి గొంతు. దేశంలో లౌకికవాదాన్ని అపహాస్యం చేస్తున్నటువంటి కాలం ఇది. ఎవడు ఏ దేశ మూలవాసులో లెక్కలు అడిగేటువంటి సందర్భంలో మరి ఎందుకు వస్తున్నాయి ఈ ప్రశ్నలు? కొందరు తాము మాత్రమే ఈ దేశంలో అర్హత కలిగిన వాళ్ళమని చెప్పుకుంటున్నారు. వాళ్ళ అర్హత మెజారిటీ మతస్థులు కావడమేనా? ఈ దేశంలో బుద్ధుడి బోధనలు రాజ్యాలు వెళ్ళినాయి. అంబేద్కర్ రాజ్యాంగం రచించినాడు. కమ్యూనిస్టులకు ఈ సంవత్సరంతో 100 ఏళ్ళు పూర్తి అవుతుంది ఈ దేశంలో. మరి లౌకికవాదులు ఉన్నారు, ప్రజాస్వామికవాదులు ఉన్నారు, హక్కుల ఉద్యమకారులు ఉన్నారు. అయినా ఇంత ప్రయత్నం జరుగుతున్నప్పటికీ కూడా ఏం జరుగుతుంది? ఎక్కడుంది లోపం? ఏం పరిణామాలు వస్తున్నాయి? రాజ్యాధికారం పోరులో ఓట్ల రాజకీయాలు మైనారిటీలను పెడే ఒక విధంగా నయాజాతీయవాదంగా రూపుదిద్దుకుంటున్న కాలం ఇది. 1925 నుంచి సంస్థాగతంగా, అంతకుముందు రాజ్యాల పరంగా ముస్లిం వ్యతిరేకతను ఈ దేశంలో నాట్లు వేసి పెంచుకొచ్చినారు. అవి స్వాతంత్రం తర్వాత మారుపేర్లతో అనేక సంస్థలుగా ఆవిర్భవిస్తూనే ఉన్నాయి. మనుషులుగా మనం మన తోటి వారిని మనుషులుగా చూసే తత్వం లోపించిన తరువాత ఏ తాత్వికత,
ఏ ప్రాపంచిక దృక్పథం మనం దేనితో ఈ దేశం నిలబడ్డదో చెప్పాలి మనం. గఫార్ ఈ దేశంలో ముస్లింలను ఉద్దేశించి ఇట్లా అంటాడు, నీ సమస్త ఐడెంటిటీ చిహ్నాలను ఒలవలుగా చేసి ఒలిచేసిన కుబ్సం విడిచిన పాము ముద్ర నీపై అద్దరన్న హామీ లేదు. కొలిమిలో కాల్చిన అశోక చక్రం నీ నొసట అచ్చేసుకున్న వాడి ద్వంద్వనీతిలో సెకండ్ సిటిజన్వేనంటాడు గఫార్. ఇది ఈనాటి మన దేశంలో ముస్లింల పైన కలుగుతున్నటువంటి ముస్లింల పైన ఇతరులకు ఉన్నటువంటి అభిప్రాయం. దానికి తాను ఏం సమాధానం చెప్పాలి? ఏం చేసినా ముస్లింలు ఈ దేశం వాళ్ళు కాలని ఫత్వాలు జారీ చేసిన ఫలానా తాత్వికులకు వర్ణం ఎవడిచ్చాడో తెలియదు. ఈ దేశంలోని అసమానతల్ని వివక్షతలను తొలగించాలనే ఆలోచనలే రానియరు. పుట్టుకతోనే వేరు చేయబడ్డవాళ్ళు కదా. గరీబీకి కూడా కులం మతం ఉంటాయి. ఆకలి చావుల లెక్కలు కనుక తీసి మనం జనాభా వివరాలు రాస్తే ఆకలితో చచ్చేవాళ్ళు ఎవరో తెలుస్తారు. ఉరి తీయబడిన ఖాళీ పల్లాలు రెండు నా గత వర్తమానాలే అంటాడు గఫార్. కుండలో గంజి ఉంటే కదా తలలు పట్టుకుంటాం. కుండలో బువ్వ లేదు, కడుపులో బువ్వ లేదు, ఇంకా కంచాలతో పంచాయతీ ఎక్కడిది? వేలాడుతుంటాయి. వాచ్యంగా చెప్పినట్టు అనిపించిన ఈ మాటల ధ్వని అనంతం. గఫార్ కవిత్వం వాక్యాలుగా కనిపించవచ్చు, కానీ లక్షాత్మకంగా ధ్వనాత్మకంగా వినిపించే రసవాచకాలవి. ఈ దేశంలో కొందరి మాటలు ఎట్లా ఉంటాయంటే మామూలుగా అందరినీ కూడా ఇవి పలానా వాళ్ళ బట్టలు, ఇది పలానా వేషం, పలానా తిండి, ఇట్లా సాంస్కృతిక భేద వాచకాలు ఎన్నో ఉన్నాయి. ఆఖరికి ముస్లింలు షర్బత్లో వాడే సబ్జా గింజల్ని కూడా వాళ్ళ పేరుతో దూషించేటువంటి అలవాటు ఉంది ఈ సమాజానికి. కబ్జాకోర్ సబ్జా ముక్కను దేశ బహిష్కరణ చేయాలని రాజ్యం చట్టం తెస్తుందేమో అంటాడు వ్యంగ్యంగా గఫార్. అన్ని మతాల సారాంశం ఒక్కటేననే మహానుభావులు ఉన్నారు. కానీ గఫార్ ఏ మతబోధ ప్రసారమైనా మరణాంతర సుఖవైభాగాంశమే అంటాడు. ఒకరు స్వర్గమన్నా, మోక్షమన్నా, జన్నతన్నా, దేవలోకమన్నా ఈ భూమి మీద దొరకనివి అక్కడ ఉంటాయని కదా. సత్యమైన అసత్యం అనుకునే వాళ్లకు ఈ భేదాలు ఎందుకు తగలబడ్డట్టు? ఈ మతభేదాలను మాత్రం మాయ అనుకోరు. మరి ముస్లింలు కొందరు ఇస్లామిక్ ఆదర్శాలను పాటించకపోవచ్చు. ఇప్పుడు ఏ మతం కూడా చెప్పే ధర్మాలని పాటించడం లేదనేది మనకు అర్థమవుతున్న సంగతే. అట్లాంటి మరి ఆ మతాల గురించి మాట్లాడేటప్పుడు గఫార్ తన సొంత మతమే ముస్లిం గురించి ఆ ముస్లిం మతంలోని లోపాలను, వివక్షలను కూడా వదలకుండా విమర్శిస్తాడు. ముస్లిం సమాజాన్ని ఇట్లా అంటాడు. మరణాంతరం మోమిన్ బాయి అనేటువంటి ఒక కవితలో, మరణాంతరం పొందే అమరసుకాల భ్రమలో నా నెత్తిన మీరు పెట్టిన కుచ్చుటోపి చుట్టూ పూట పూట పస్తులతో వర్తమానం సుడిగాడిలా తిరుగుతుంది. ఒకే జానిమాజుపై ఇద్దరం పక్కపక్కనే మోకరిల్లినంత మాత్రాన మీరు తిన్న బిర్యానీ, సేమ్యా పాయసాలు ఎండిన మా నరాల్లో కొత్త రక్తం నింపుతాయా అని ప్రశ్నించారు గఫార్. ఓ నా ముమిన్ బాయియో, జానిమాజుపై రెండు పాదాల చోటులాగే సమపంక్తి భోజనాల్లో దస్తర్ఖాన్ల సంపదల్ని సమంగా పంచుకుందామా? అప్పుడు మాట్లాడుకుందాం మా ప్రశ్నల్లోని పాపపుణ్యాల గురించి, జన్నత్ దోజక్ల జమాబందీ గురించి అంటూ నిలదీస్తున్నాడు తాను. అనేకమైన జబర్దస్తి అణిచివేతలకు అతలాకుతలమైనటువంటి ముస్లిం మైనారిటీ సమాజం కొంతకాలం మౌనంగా ఉంది. ఈ మౌనం అసహనమైనటువంటిది, భయంకరమైనటువంటిది. అందుకే తాను ఈ జనమాంగూలం రాస్తున్నానని చెప్పడానికి తను ఒక కవితలో ఇట్లా అంటాడు. నా మౌనం నన్ను నిందార్హుని చేశాక స్వరం సవరించుకోక తప్పింది కాదు అంటాడు గఫార్. అంగట్లో దొరికే కుంకుమ కాదు దేశభక్తి అనేటువంటి కవితలు ఇట్లా వివరిస్తాడు. శ్రేయోరాజ్య స్వప్నం వికటించి ఎందని జీవితం చుట్టూ తిరుగుతున్నవాణ్ణి, అందని దానా కోసం బగ్గీ గుర్రపు పరుగవుతున్నవాణ్ణి, తమ జీవితాల గురించి తెలియని వారు చేసే వ్యాఖ్యానాలకు జవాబుగా ఇట్లా అంటాడు. హిజ్రీ పూర్వపు శిథిల్లాలంటి మా వీధుల్లోకి మతయుద్ధాల రక్తమరికలను తుడుచుకున్న కళ్ళతో రండి, వచ్చి మా సమాజాన్ని చూడండి అని అడుగుతాడు. ఎల్లప్పుడూ గతాన్ని తవ్వి వర్తమాన్ని నిందించే వారికి గుర్తున్న కథ ఒకటి ఉంటుంది. అది మీ అందరికీ తెలిసిందే. వెనకటికి మీ అమ్మ నేను తాగే ఏటి నీళ్లను ఎంగిలి చేసింది కనుక నిన్ను నేను తినేస్తానన్న నక్క, మేకపిల్లను తింటానన్న నక్క కథనే ఇప్పుడు మైనారిటీల మీద దాడి చేసేవారికి కూడా ఆ నక్కకు వీరికి ఏం తేడా లేదనిపిస్తుంది. మైనారిటీలను నిర్మూలిస్తే తప్ప
తమ దేశభక్తికి సార్థకతే లేదనుకునేవారు ఉన్నారు. ఈ దేశం మాదేనని ముస్లింలు పరాయి వాళ్ళని నిందించేటువంటి ఛాందసవాదులను ధిక్కార స్వరంతో ఇట్లా అంటాడు. ఈ దేశపటాన్ని చుట్టచుట్టి తల కింద పెట్టుకోవడానికి అది నీ అయ్యజాగీరు కాదు, అంగట్ల దొరికే కుంకుమ కాదు దేశభక్తి. ఈ దేశాన్ని దిగమింగుతున్న స్కామూషికాలు ఎవరి తీపి కడుపు పంటలో తేల్చమంటున్నా. దేశానికి ఒక అంగాన్ని అమ్ముకుంటున్న వాళ్ళలో అయ్యల మియ్యల శాతం ఎంతో తేల్చమంటున్నా. నిజంగానే మనకు ఎవరు దేశభక్తి పరులో ఎవరు దేశద్రోహులో లెక్కలు తేలాల్సిన అవసరం ఉంది. కొందరు కవుల కవిత్వం సాహిత్యానికి దిక్సూచిక, కొందరు కవులు సాహిత్యానికి దిక్సూచికలు. కవులు వాళ్ళ కవిత్వం జమిలిగా దిక్సూచికలైనటువంటి సాహిత్యం చాలా అరుదు. కవిత్వానికి గమ్యం ప్రధానం. కవి తన కవిత్వాన్ని జెండాగా పట్టుకొని ఊరేగింపుగా సాగే సందర్భమే సాహిత్య సృజన అవుతుంది. సూడాన్లోని నజ్మ్ అల్ సూడాన్ సాహిత్యంలో ఒక చోట ఐ బిలీవ్ ద స్టైల్ ఆఫ్ అవర్ పోయిట్రీ ఈజ్ బట్ ఏ రిఫ్లెక్షన్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్. ద ఫార్మ్ ఆఫ్ ఎ పోయం డిపెండ్స్ అపాన్ ద ఫార్మ్ ఆఫ్ అవర్ లైఫ్. హౌ వి లివ్ the form or logic of a poem reflects our maturity of immaturity, our personal perfection or imperfection, what we want to do. Most of in our poetry and in our personal relations is to say precisely what on our minds. The poet's job is to help the people talk better, to help people live better. Of course, the first person the poem ought to help is the poet. అంటారు. ఇక్కడ కూడా ఈ మాటలన్నీ ఈ జనవాంగ్మూలానికి వర్తిస్తాయని నేను అనుకుంటున్నాను. ఈ కవిత్వం చాలా సులభ సాధ్యమైన రచనే, కానీ అంతర్లయగా ఒక గుంభనమైన వ్యంగ్యం నిండి ఉంటుంది. గొంతు పెద్దగా వినిపిస్తుంది, కానీ అది వేదనాభరితమైనటువంటి ఒక ఆవాజ్, ఒక అజా లాంటిది. ఫర్హాన్ రెహమాన్ అనేటువంటి ఒక బెంగాల్ ముస్లిం కవి తాను ఐఎమ్ ఎన్ ఇండియన్ ముస్లిం అనే కవిత రాస్తాడు చాలా అద్భుతంగా. నేను ఇండియన్ ముస్లింనయ్యా, ఈ దేశంలో ఉన్నాను, ఈ దేశం యొక్క సంస్కృతిని సంస్కారాలన్నీ వంట పట్టించుకొని నేను ఉన్నాను, నన్ను రాయిగా చూస్తున్నారు అని అంటాడు. ఐఎమ్ ఎన్ ఇండియన్ ముస్లిం, ఐ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ దిస్ కంట్రీ ఫర్ ఫాస్ట్ 1000 years, సో ఎట్ యు కన్సిడర్ మీ అన్ అవుట్ సైడర్. ఇంకా తనను బయటవాడని అనడం న్యాయమేనా అని అడుగుతాడు. ముస్లిం జీవితాల గురించి ఒక లోకోక్తి ప్రచారంలో ఉంది. అది సాధారణమైనటువంటిదే. ఆ పేద ముస్లింల గురించి మాట్లాడే మాటే ఇది. ఊపర్ షేర్వానీ అందరు పరేషానీ అని ఉన్న చారిత్రక గర్వాలు కప్పుకున్నటువంటి చారిత్రక గర్వాలు ఆకలి తీర్చవు. అందుకు ముస్లింలది నవాబీ ఖాందాన్ కాదు. అందరు ముస్లింలది నవాబ్ ఖాందేనా కాదు. పేదలెందరో ఉన్నారు. ముస్లిం మైనారిటీ జీవితాన్ని స్కానింగ్ చేసినట్టుగా ఉంటుంది తన కవిత్వం. దేహాన్ని వేలాడదీసి గుండె అరటికాయను ఎన్నిసార్లు తెగ్గోసుకున్నాము. రోడ్డు పక్కన పచ్చటి నదీ తీరంలా పరుచుకున్న మా పండ్ల బండ్లు చెప్తాయి. స్వరపేటికను పెంచి అరిచి అరిచి తడారిన గొంతు వెతల్ని మా హరేక్ మాల్ బండి విన్నవిస్తుందంటాడు. గఫార్కు ఈ చెప్పదలుచుకున్నటువంటి తన మాట ఏదైనా సరే అది మీనార్ కొసల షార్ప్గా చెప్పడం తెలుసు. భావాలలోని అనూహ్యత వల్లనే కాక కవిత్వ నిర్మాణంలోని అనూహ్యత వల్ల కూడా గఫార్ కవిత్వంలో ఒక ఫ్రెష్నెస్ కనిపిస్తుంది. మనకు పరిచయం నిర్మాణ పద్ధతి వల్ల ఈ ఫ్రెష్నెస్ వచ్చి ఉంటుంది అంటారు శంకిరెడ్డి నారాయణ్ సార్. గఫార్ జనన వాంగ్మూలానికి రాసినటువంటి ముందు మాటలో ఈ వాక్యాలు ఉన్నాయి. గఫార్, ఇప్పుడు నా దృష్టి ఎవరి అసహజపు ఆలింగనాలకో దేబిరించడం లేదు. ఇప్పటి నా గాయం ఏ బ్యాలెట్ ముఖమందహాసాలకో మటుమాయమయ్యేది కాదు. దేహాన్ని చక్రనేమి చేసి సమస్త వృత్తుల శ్రమజీవులతో మమేకమై ముప్పురుల కొరడా అల్లుతున్నానంటాడు. ఇంకా నా 2 కనురెప్పల నడుమ అభద్రతను నాటి దశాబ్దాలుగా నా ఇంటి గడపకు వేలాడదీసిన పరాయితనపు తోరణాలను ఆర్య సంతతి మెల్లో వేస్తున్నానని హెచ్చరిస్తాడు. అవును, ఎందుకు ఈ పరాయితనాన్ని ఇంకా ముస్లింలు మోస్తూ ఉండాలి? అంతర్జాతీయ విపణి ఇప్పుడు అందరి ఇళ్లల్లో
అడ్డబిటాయించింది, మనుషుల్ని పరాయకరిస్తున్నది, మనల్ని మనం వెతుక్కునేంత దిగులును పెంచింది. ఎంత స్వదేశీ మంత్రం జపిస్తున్నా పరదేశీయత ఇల్లు నిండుతున్నది. అంతర్జాతీయ నుంచి స్థానికత కోసం జరుగుతున్న పోరులో ఇప్పుడిప్పుడే గుర్తు తెచ్చుకుంటున్నటువంటి అస్తిత్వాలు కూలిన కలలగూళ్ళు మళ్ళీ కట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. గఫార్ జననవాంగ్మూలం కవితలో దినవెచ్చాల కోసమే నేను సైతం శ్రమ ముడిసరుకునవుతున్నప్పుడు శత్రుదేశాలన్నీ మా ఇంట్లో తిష్టవేశాయి. మా ఇంట్లో నేను ఇప్పుడు పరదేశిని, ఆంతరంగిక కాందిశీకుణ్ణి. భగ్న స్వాప్నిక సమూహాలను సమీకరించుకుంటున్నాను నేను అని తన వాంగ్మూలాన్ని మొదలుపెట్టినాడు. నరమాంస భక్షకులున్న గడ్డపై నించుకొని గోమాంస నిషేధం గురించి చర్చించదలుచుకోలేదు అంటాడు. దీని గురించి ఇంకా వివరించాల్సిన అవసరం ఏమీ లేదు. అయినా నా మాతృదేశంలో నేను సమూహంలో ఒకటిగా జీవించడం నా జన్మ హక్కు అని తన ప్రాథమిక హక్కును ప్రకటిస్తున్నాడు గఫర్. రకరకాల వివక్షలతో మనుషులను ఏరిపారేసే సమాజంలో ఒక సామాజిక జీవనాన్ని ఆకాంక్షిస్తున్నాడు. మనుధర్మశాస్త్ర అసహజ పిండాలకు మేం చెప్పదలుచుకున్నదొక్కటే, మా శ్రామిక జన ఐక్య వేదికలను విస్తరించుకుంటున్నామని చెప్తున్నాం అంటున్న గఫార్కు సమసమాజాన్ని స్వప్నించే విప్లవ దృక్పథం ఉంది. ముస్లిం అస్తిత్వవాదాన్ని దానితో సంతులనం చేయాలనే ఆలోచన ఉంది. ప్రస్తుతం ఉన్న సెక్యులర్ వాదాల కన్నా నిజమైన మానవీయత కలిగిన వారి వల్లనే ముస్లింలకు భద్రత కలుగుతుందనే నమ్మకం ఉంది. దళిత బహుజన ప్రజాస్వామికవాదుల వల్ల, నిజమైన విప్లవకారుల వల్లనే ఆశించిన పరిణామం జరుగుతుందని తాను నమ్ముతున్నాడు. తాను ఒక కవిత రాస్తాడు. ఆ కవిత పేరు నేను అనేకుడు. పత్రహరితాల్లేని నిర్బోధి చెట్టు కింద మనిషికి మధ్య పేర్చిన అనుధార్మిక కిరణాలను మరిచి సరికొత్త సిలబస్తో ధనికులాగ్రమత నేత అంటాడు. ఈ ధనికులాగ్రమత నేత ఏంది? ధనికుడైన అగ్రకుల మతనేత అనేవాడు అనేకుడు. ఇక్కడ గఫార్ చేసిన పదప్రయోగం చాలా గొప్ప చమత్కారం. దాంట్లో ఈ చమత్కారం అర్థ ప్రయోజనాత్మకంగా ఒక్క మాటలో అగ్రకులం, అగ్రమతం, ధనిక నేతను సంబోధించాడు. అగ్రం అన్నది ఇక్కడ మెజారిటీని ఉద్దేశించిందే. బ్రాహ్మణీకరించబడిన కులమత నేతల్ని వేలుపెట్టి చూపించే వాళ్లకు పత్రహరితాలు లేని అంటే, ఆకుపచ్చదనం అంటే ముస్లింల హరియాలి లేని బోధి చెట్టు కింద కాదు, నిర్బోధి చెట్టు కింద ఎన్నటికీ జ్ఞానోదయం ఇవ్వని ఛాందసత్వం కింద మనిషికి మధ్య అణుబాంబు వంటి భయాల్ని పరుస్తున్నాడు అనేకుడు. ఎప్పటికప్పుడు వాడిది కొత్త వ్యూహమే. తనదే రాజ్యం, తానే రాజ్యం, అంతే. ఇంకా తూర్పున ఏటవాలుగా సాగే నా నీడను అంటే కాబా దిక్కుకు, పడమటి దిక్కుకు తిరిగి నమాజ్ చేసే ముసల్మాను నీడను చూపుడు వేలెట్టి నీడను భూతం చేసి ప్రచారం చేసి గోడలు కట్టాలని అనేకమైన ఆయుధాలతో ఆ అనేకుడు వాన్ని సవాలు చేసి ఇట్లా అంటాడు గఫార్. ఒంటరి నేను గురించి ఇట్లా చెప్తాడు. అమ్మా నేనే అనే ఒక కవిత అసలు గఫార్ కవిత్వంలో అత్యద్భుతమైనటువంటి కవిత అది. తానేం చెప్పాలనుకున్నాడో అమ్మ పేరుతోనే చాలా గొప్పగా చెప్పినాడు. తన కవిత్వంలోంచి మనం ఏరుకునేటువంటి నినాదప్రాయ వాక్యాలు ఎన్నో, అన్ని వాక్యాలు నినాదాలుగానే అనిపిస్తాయి మనకు. సృష్టినంతా రంగరించి పోసిన సాటి రాదు అమ్మ చిటికెడు చనుబాలకు, అమ్మకు ప్రత్యామ్నాయం అమ్మే. ఇంకెవరు చెప్పగలుగుతారో? అమ్మకు అమ్మేనే. గుజరాత్ విధ్వంసం జరిగినప్పుడు రాసిన కవిత, మరి ఈ కవిత అప్పుడు రాసిందే. ఆయన ఏమంటాడు? ఈ దేశమాత ఎందుకు శపించలేదు ఈ విధ్వంసాన్ని? కన్న కడుపు మీద బిడ్డల శవాల కాష్టాలను ఎట్లా భరించింది అని ప్రశ్నిస్తాడు. ఈ సంకలనంలో ముస్లింవాద కవిత్వమే ఉంది. సంపుటిల్లోని 20 కవితల్లో ఈ కవిత్వం యొక్క వైవిధ్యం భరిత కవితా రచనలు కొన్ని ఈ సంకలనంలో ఉన్నాయి. అవి కొన్ని కవితలు ఏంటంటే కవితల పేర్లు ఇవి మన ముస్లింవాద కవితలు కాకుండా ఉన్నటువంటి కవితలు అనుకుంటే అది ఒకటి దన్నం పెట్టాలే, అది తెలంగాణ భాషలో రాసినటువంటిది. నెనరు అనేది అమ్మ మీద రాసిన కవిత. చతుర భయానుకరణ సూర్యుని కవచలా చుట్టుకొని నగరం నుంచి అమ్మో ఒకే దేహమై ఊరడిస్తావా కోయిలా అని. మిగతా
12 ముస్లిం వాద సాహిత్య కవితలే, ముస్లిం వాద కవితలే అవి. 12 కవితలతోనే ప్రసిద్ధమైనటువంటి తెలుగు కవి ఒకరు ఉన్నారు మనకు. ఆయన అజంతా, ఆయనది స్వప్నలిపి. ఈ 12 కవితలతోనే, ముస్లింవాద కవితలతోనే ప్రసిద్ధుడైన కవి ఇప్పుడు మన గఫార్, ఇతనిది ప్రభాత లిపి. ఈ పుస్తకంలో చివరి కవిత నిషిద్ధ జ్ఞాపకం చదవగానే శ్రీశ్రీ తన మిత్రుడు కొంపెల్ల జనార్దనరావు కోసం రాసిన కవిత గుర్తొస్తుంది. అర్ధాంతరంగా మరణించిన తన మిత్రుడు నారాయణను స్మరిస్తూ రాసిన ఈ కవిత రంజాన్ పండుగ షీర్ కుర్మాలో మా అమ్మ ప్రేమ అమృతం కన్నా పలురెట్లు తీపైతే వాడు నేను దూద్ సేమ్యాలం అంటాడు తమ స్నేహితాన్ని అద్భుతంగా వర్ణిస్తూ గఫార్. అటువంటి మిత్రుడు నాటకంలో శాపగ్రస్త పాత్రలాగే రెప్పపాటులో వాడు నిశాశీసాలో తపస్సయ్యాడు అని అతని అర్ధాంతర మరణం గురించి వ్యాఖ్యానిస్తాడు. వాడు కట్టుకున్న కలల పొదరింట్లో ఆత్మీయ స్పర్శ వెండి తీగలై అల్లుకొని ఉంటే ఒక కాల్పనిక బీభత్సానికి గురయ్యేవాడేనా? చీమ చిటుకంత వేటుకే వాడి సున్నితత్వం తల్లడిల్లింది, ప్రతి మజిలీలోనూ సాక్షాత్కరించింది వాడికి ఒంటరితనమే అంటాడు. అసలు బహుముఖాల ఒంటరితనంలో మనిషి బతకాలి కదా. ఇది జీవన వేదన, ఒక నిర్వేదనా తాత్వికత. అది తన మిత్రుని గురించి మాట్లాడిన ఎందరి జీవితాలను స్పృశించేటువంటి ఒక అద్భుతమైన కవిత. నటకలల విహారీ గడప దాటితే చాలు తారసిల్లే ప్రతిశాల్తి, ఒక నటదిగ్గజంరా నాన్న అంటే తలకెక్కింది కాదు వానికి చదువుతుంటే. ఇది అప్పుడు శ్రీశ్రీ అంటాడు కదా, దొంగ కొడుకుల మిసిలే లోకంలో అన్న శ్రీశ్రీ కవిత వాక్యాలు మనకు గుర్తుకొస్తాయి. ఈ నారాయణ నాకు కూడా తెలిసిన మిత్రుడే, తనతో స్నేహంగా గడిపినటువంటి జ్ఞాపకం నాకు కూడా ఉంది. చాలా సున్నితమైన మనస్కుడు, తనదో కళ్ళ ప్రపంచం, వాస్తవ ప్రపంచంతోనే తగవులాడలేక తనుజాలించినవాడు. గఫార్ జలజల రాకముందు నుంచే కవిత్వం రాస్తున్నాడు. 1976-77 ప్రాంతంలో నేను గఫార్ వాళ్ళ అన్న అమీర్ అలీ భాయ్ మేమందరం కలిసి ఒక అద్దె గదిలో కొంతకాలం కలిసి ఉన్నాం. అప్పటి నుంచి తను రాసేటువంటి కవిత్వం గురించి నాకు తెలుసు. చాలా సీరియస్ కవి, విప్లవశీల భావాలు ఉన్నటువంటి కవి. ఆనాటి నుంచి ఈనాటి వరకు నాకు ఆత్మీయమైన మిత్రుడు కూడా. కానీ తాను రాసిన కవితల్ని పట్టించుకోడు. ఈ కవితలు ఎక్కడ రాసి ఎక్కడ పెట్టాడో వాటిని తెలియదు. నేను ఉన్నంతకాలం తనతో వాటిని ఏరి పక్కకున్నాను. కానీ తాను రాసినటువంటి ప్రకటించినటువంటి ఈ చిన్న కవితా సంకలనంలో 20 కవితలు ఉండడానికి కారణం అదే. తన కవితలను తాను చూసుకోకపోవడమే. తాను రాయాల్సింది ఎంతో ఉంది, తాను ఇంకా రాయని భాస్కరుడే, మరి ఎప్పుడు మళ్ళీ పుస్తకంగా కనిపిస్తాడు అని ఎదురు చూస్తున్నాను. ఈ జల్జల ముస్లిం వాద సాధికార కవితా సంకలనం 96లో వచ్చినప్పుడు ఇది తాను పలికినటువంటి ముస్లిం అస్తిత్వ పోరాట గొంతుకతోని చాలా స్పష్టంగా ముస్లింలు, మైనారిటీ ముస్లింలు తమ యొక్క సామాజిక సంవేదనను వ్యక్తం చేసినటువంటి ఆ రచనలను ప్రతిబింబించినటువంటిది. ఈ గఫార్ కూడా ఆ జల్జల అంతకుముందు రాసిన కవిత్వాలు ఎక్కడ ప్రచురైనా కూడా ఈ సంకలనంలో తన కవితలు ఉన్నాయి. అవి చాలా గొప్ప కవితలు. శ్రీశ్రీ లాగానే మన గఫార్ కూడా ఒక చమత్కార పదప్రయోగాన్ని చేసిండు తన కవితా సంకలనంలో. అది స్కామూషికాలు. ఈ స్కామూషికాలు అంటే ఏంటిది? మూషికాలన్నీ స్కాములు చేసేవేనా, లేకపోతే స్కాములు చేసే మూషికాలను మాత్రమే ఉద్దేశించిన పదమా? ఇక్కడ తాను రాసిన సందర్భం అయితే స్కాములు చేసేటువంటి రాజకీయ నాయకులను ఉద్దేశించి వాళ్లను ఇండ్లుగుల్ల చేసేటువంటి ఎలకలతో పోల్చినటువంటిది లక్ష్యార్థం అని అనిపిస్తుంది. మరి నూతన పద సృష్టి మీద మోస్తూ ఈ కవి పదం వాడా? ఇక్కడ మనం స్కామూషికాలు అంటే స్కాములు చేసిన రాజకీయ నాయక మూషికాలనే కదా తీసుకోవాల్సిన అర్థం. అట్లే శ్రీశ్రీ వాడిన కసాయిబు అన్న మాట కూడా కసాయి పని చేస్తున్న సాయిబు గురించే, కానీ సాయిబులంతా కసాయిలని కాదు కదా. కానీ శ్రీశ్రీ కసాయిబు చాలా బదనామైనటువంటి మాట. ఎందుకో ఎలకలను అన్నారు కనుక గఫార్ను వదిలేశారు. సాయిబు మాట వాడినందుకు శ్రీశ్రీని ఉతికేశారు. సుద్దాల హనుమంతు తాను రాసిన వెయ్యర దెబ్బ వెయ్యనే పాటలో వాడిన మాట కూడా తురకల నరకరా అన్నది నిజమైన సంఘటనలో తమ మీటింగ్ మీద ఆ ఊరి ప్రజల మీద దాడి చేసిన రజాకాలను ఉద్దేశించినదే కానీ
అది తురకలనందరినీ నరకమన్న సార్వజనీన పదం ఎట్లా అవుతుందో నాకు తెలియదు. శ్రీశ్రీ హనుమంతులు ఇద్దరు కమ్యూనిస్టులు కావడం వల్లనే విమర్శించబడ్డారేమో కావచ్చు. అయితే ఇక్కడ మనం సయ్యద్ గఫార్ రాసినటువంటి జనవాంగ్మూలం మీద నా ప్రసంగానికి నాకు గొంతునిచ్చినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ముఖ్యంగా సోదరుడు స్కైబాబా పంపినటువంటి ముస్లిం సుంకిరెడ్డి నారాయణ రెడ్డి గారి ముందు మాటలు, బాలగోపాల్ వ్యాసాలు, అఫ్సర్ ఇంటర్వ్యూ, చినబద్రుది ప్రసంగం, ఇట్లా ఎందరో నేను మాట్లాడిన మాటల్లో వాళ్ళు ఉన్నారు. ఆ మాటలు నేను వాళ్ళ దగ్గర నుంచి స్వీకరించినాను. వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఇందులో మాట్లాడిన దాంట్లో పొరపాట్లు ఏమన్నా ఉంటే అవి నావే, గొప్పవి అనిపిస్తే అవి అందరివి, వాళ్ళవే. మీ అందరికీ నేను సలాం. నా ప్రసంగాన్ని ఇక్కడ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you. I want to close